ఈ బాలీవుడ్ డైరెక్టర్స్ ఉన్నారే మన తెలుగు హీరోలకి ఎప్పుడు కూడా మంచి ఎంట్రీ ఇవ్వలేదు బాలీవుడ్ మూవీస్ నుంచి. మనం ఇది ఓన్లీ మన జూనియర్ హీరోస్ కి అనుకుంటాం. జంజీర్తో రామ్ చరణ్, అలాగే ఆదిపురుషుతో ప్రభాస్, అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 మూవీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఎంట్రీ అవుద్దాం అనుకున్నాం. బాలీవుడ్ ఎంట్రీ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్ని అనుకున్నాం, కానీ సినిమా అయితే మిక్స్డ్ టాక్ తో నడుస్తా ఉంది. సో ఇది గొప్ప ఎంట్రీ అయితే కాదు. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా ఏంటో కామెంట్ లో తెలియజేయండి. ఇది వార్ 2 లో ఎన్టీఆర్ గారికి మంచి ఎంట్రీ దొరికిందా బాలీవుడ్ ఎంట్రీ అనేది కూడా కామెంట్ లో తెలియజేయండి. సో ఇది మన జూనియర్ హీరోలే కాదు, సీనియర్ల కానించి ఈ లెక్క చూద్దాం ఎవరికి ఎంత మంచి ఎంట్రీ దొరికింది అనేది. కొంతమంది మన స్టార్ హీరోస్ అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ ఎంట్రీ జోలికి కూడా పోలేదు. బట్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్రై చేశారు, బట్ అది నా దృష్టిలో అయితే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ప్రతిబంధ్ మూవీతో అయితే చిరంజీవి గారు అయితే 1990లో అయితే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సో ఈ మూవీ వచ్చేసి రీమేక్ మూవీ, అంకుశం మూవీకి రీమేక్ మూవీ. సో ఈ మూవీ అయితే హిట్ అయింది. సో మంచి ఎంట్రీ లభించిందని చెప్పుకోవచ్చు. సో హిట్ అయింది. తర్వాత ఆజ్కా గుండారాజ్, ఈ పోస్టర్ చూస్తే మీకు ఏదైనా మూవీ గుర్తొస్తుందా? ఇదే మన గ్యాంగ్ లీడర్, తెలుగులో మన చిరంజీవి గారు నడిచిన గ్యాంగ్ లీడర్ మూవీ రీమేక్ ఇది ఆజ్కా గుండారాజ్. ఈ మూవీ వచ్చేసి 1992లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ కూడా మంచిగానే ఆడింది అక్కడ, కానీ ఎంట్రీ పరంగా అంత సక్సెస్ పరంగా చిరంజీవి గారికి అంత స్కోప్ అయితే ఆ మూవీ తెలుగులో ఉన్నంత క్రేజ్ అయితే అక్కడ రాలేదు. బట్ ఓకే బాగానే ఆడింది, కానీ సో అంతకేం లేదు అక్కడ. సో తర్వాత ఈ మూవీ ద జెంటిల్మెన్, ఇదైతే కొంచెం మిక్స్డ్ టాక్ తో నడిచిందని అప్పట్లో టాక్. మనం ఈ మధ్య నేను సెర్చ్ చేస్తాను, నాకు తెలిసిన విషయం. సో ఇంకోటి ఏంటంటే ఇది ఒక 50 రోజులు పైగానే ఆడింది, కానీ అంత గొప్ప సినిమా అయితే కాదు. ఇంకా అక్కడి నుంచి మన మెగాస్టార్ గారు అయితే బాలీవుడ్ జోలికి వెళ్ళలేదు. మొత్తం తెలుగు డైరెక్టర్స్ తోనే, తమిళ డైరెక్టర్స్ తోనే తీశారు మూవీస్ అన్ని. సో తమిళ డైరెక్టర్ అంటున్నారా, స్టాలిన్ మూవీ తీసిన మురుగదశగా తమిళ డైరెక్టర్ గా. ఇక తర్వాత ఇంకో హీరో విషయానికి వచ్చేద్దాం. సో నాగార్జున గారి శివ సినిమా ఇప్పటికి కూడా కల్ట్ క్లాసిక్ మూవీ. శివ మూవీ తెలుగుతో పాటు అట్లా హిందీలో కూడా రిలీజ్ అయింది, మంచి టాక్ వచ్చింది. అప్పుడు రామ్ గోపాల్ వర్మ టేకింగ్ కి, అలాగే నాగార్జున గారి యాక్టింగ్ కి మొత్తం హిందీ కూడా మార్కెట్ కూడా బాగానే వచ్చింది, అంతా అక్కడ కూడా బాగానే ఆడింది. కానీ తర్వాత తీసిన ఈ ద్రోహి మూవీ ఉంది కదా, ఇది డిసప్పాయింట్ అయింది. సో తర్వాత నాగార్జున గారు కూడా బాలీవుడ్ సైడ్ పోలేదు. సో ఇది స్ట్రైట్ మూవీ, బాలీవుడ్ స్ట్రైట్ మూవీ. బట్ శివ వచ్చేసి మొత్తం ఇక్కడ అక్కడ అంతా కలిపి రిలీజ్ అయిందిగా. సో తర్వాత అనారి అనే మూవీతో వెంకటేష్ గారు కూడా ఆ బాలీవుడ్ లో అయితే ఎంట్రీ ఇచ్చారు. సో ఈ మూవీ కూడా బాగానే ఆడింది. ఈ మూవీ పోస్టర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఈటీవీలో వీటిలో బాగా ఈ మూవీ చూస్తూనే ఉంటాం, చంటి మూవీ రీమేక్ ఇది. సో ఈ మూవీ కూడా అక్కడ బాగానే ఆడింది. సో వెంకటేష్ గారికి మంచి ఎంట్రీ లభించింది అనుకునే లోపలే ఇంకొక మూవీ తీశారు, తక్దీర్ వాలా అని. సో ఈ మూవీ అక్కడ ఫ్లాప్ అయింది. సో దీంతో అయితే వెంకటేష్ గారు కూడా అటువైపు చూడలేదు. ఇక్కడ ఈ లిస్ట్ లో మనం చూస్తే చిరంజీవి గారికి ఒక 2 మంచి మూవీస్ ఉన్నాయి. బట్ అయినా కూడా 3వ మూవీ కొంచెం డిసప్పాయింట్, కొంచెం అటు ఇటుగా ఆడిన దాంతో ఇక చిరంజీవి గారు కూడా అక్కడ డైరెక్టర్స్ కి ఎక్కడ మళ్ళీ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా బాలీవుడ్ సైడ్ చూడలేదు. చిరంజీవి గారికి మాత్రం ఇక్కడ 2 హిట్లు ఉన్నాయి. తర్వాత కూడా చిరంజీవి గారు అటు సైడ్ వెళ్ళలేదు. వాళ్ళు చెప్పే డైరెక్టర్ చెప్పిన స్టోరీలు నచ్చలేదా, లేకుంటే అటు సైడ్ ఎందుకు అనుకున్నారు ఏమో కానీ ఇంకా అటు సైడ్ పోలేదు. సో ఇక్కడ కొంచెం సక్సెస్ రేట్ ఎవరికైనా ఉందంటే అది కొంచెం చిరంజీవి గారికి. ఇక ఈ ముగ్గురు కాకుండా ఇంకో మెయిన్ హీరో ఉన్నారుగా మనకి, సీనియర్ హీరోలో లెజెండ్ బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు గారు అయితే ఒక్క మూవీ కూడా చేయలేదు, ఆ బాలీవుడ్ జోలికే పోలేదు. కానీ మన వాళ్ళు ట్రై చేశారు, కొన్ని పోయినాయి. ఇప్పుడున్న జూనియర్ల విషయాన్ని మనకు తెలుసు. సో రామ్ చరణ్ అయితే జంజీర్ మూవీ అయితే తీశాడు, బట్ అదైతే డిజాస్టర్. అసలు ఆ మూవీ వచ్చిందా కూడా మనకు తెలియదు. తెలుగులో ఆ మూవీ పేరు ఏందో తెలుసా? తుఫాన్ వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ ఆదిపురుషుతో అయితే ప్రభాస్ గారితో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. రామాయణం అసలు ఓం రౌతు భారీ గ్రాఫిక్స్ ఉంటుంది, భారీగా హిట్ అవుద్దని కూడా మనం అనుకున్నాం. బట్ ఆ గ్రాఫిక్స్ కి ఇప్పుడు కూడా ప్రభాస్ గారు ట్రోల్ అవుతానే ఉంటారు, ఆ సినిమా ట్రోల్ అవుతానే ఉంటుంది. బట్ మనం ఆ సినిమాలో సాంగ్స్ మనం యాక్సెప్ట్ చేసిన, ప్రభాస్ గారిని మనం ఎంత కొంత ఓన్ చేసుకున్నా, బట్ ఆ సినిమా రిజల్ట్ పరంగా అది ఇప్పటికీ డిసప్పాయింట్ గానే మిగిలిపోయింది. ఇక రీసెంట్ గా మన వార్ 2 ఎన్టీఆర్ గారికి కూడా మంచి ఎంట్రీ అయితే లభించలేదు. సో ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ గారు మంచి మూవీ అని చెప్పారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ కూడా ఎన్టీఆర్ గారికి మంచి ఎంట్రీ అవుతుంది బాలీవుడ్ లో అన్నారు. కానీ అదేం కూడా సినిమా చూసాక నాకైతే అనిపించలేదు. ఒకవేళ మీకు నచ్చిందా వార్ 2 మూవీలో? వార్ 2 మూవీ ఒక యావరేజ్ మూవీ, బట్ ఎన్టీఆర్ గారికి అంత కథకు తగ్గ స్కోప్ అయితే ఇవ్వలేదు. నాకు సెకండ్ హాఫ్ లో చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ క్యారెక్టరైజేషన్ పరంగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం, ఒక దగ్గర జోవియల్ గా మాట్లాడతారు, ఒక దగ్గర యాంగ్రీగా ఉంటారు. నాకైతే అది ఒక మిక్స్డ్ కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి పొటెన్షియల్ తగ్గ క్యారెక్టర్ కాదు, అలాగే మంచి ఎంట్రీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు మంచి ఎంట్రీ కాదు బాలీవుడ్ లో అని నాకు అనిపించింది. ఇక మన టాప్ 6 హీరోస్ ఉన్నారు, వీళ్ళలో 3 గురించి మాట్లాడేసుకున్నాం. ఇక అల్లు అర్జున్, అలాగే మహేష్ బాబు గారు అయితే బాలీవుడ్ డైరెక్టర్స్ జోలికి ఇప్పటికీ పోలేదు. మహేష్ బాబు గారు అయితే ఒక ఇంటర్వ్యూలో నేను ఇక్కడ మూవీస్ తీసి అక్కడ ప్రూవ్ చేసుకుంటానని కూడా చెప్పారు, ఒక పాత ఇంటర్వ్యూ ఇది. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు తీస్తున్న మూవీ కూడా అట్లీ తమిళ డైరెక్టర్ తో తీస్తున్నారు, కానీ బాలీవుడ్ డైరెక్టర్స్ జోలికి పోలేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు చాలా తక్కువ చేస్తున్నారు, చేసినవి కూడా మన తెలుగు డైరెక్టర్స్ తోనే చేస్తున్నారు. కాబట్టి మనకు అర్థమైపోతుంది ఇంక మనోళ్ళు ఇప్పుడల్లా అటు జోలికి వెళ్ళేటట్లేరని. ఇంక వీళ్ళు కాకుండా ఇంకెవరైనా చేశారు అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
ఛత్రపతి మూవీని, ఇక్కడ తెలుగులో హిట్ అయిన మూవీని అక్కడ తీసుకెళ్లి డైరెక్ట్ గా హిందీ ఫిల్మ్ గా ఇదే స్టోరీని అక్కడ తీశారు వివి వినాయక్ గారి డైరెక్షన్ లో. సో ఈ మూవీ అక్కడ ఎంత డిజాస్టర్ అంటే భారీ డిజాస్టర్. అసలు ఎందుకు తీస్తున్నారు అని ఈ మూవీని బెల్లంకొండ సాయి శ్రీనివాసన్ కూడా అడిగితే, నా మూవీస్ అక్కడ హిందీలో డబ్ అయినప్పుడు బాగా వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి చెప్పారు. సో అలా తీశారు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరంగా ఆడింది. సో దాని దెబ్బతోటి ఇక్కడ సినిమాలు కూడా వదులుకొని ఇక్కడ ఉన్న చిన్న చితక మార్కెట్ కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి కూడా పోయిందని మనం చెప్పుకోవాలి. సో బాలీవుడ్ అయితే మన కలిసి రాలేదు. సో ఈ వీడియోలో మీకు ఒక్క కొత్త విషయం తెలిసినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వీడియోని లైక్ చేయగానే కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ బటన్ ప్రెస్ చేయండి. సో ఖచ్చితంగా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ఎవరికి షేర్ చేస్తారంటే ఈ వీడియోని తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి సినీ అభిమానికి అయితే షేర్ చేయండి. దాని ద్వారా మన సీనియర్ హీరోస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా అందరూ తెలుసుకుంటారు. సో ఇది గాయ్స్ ఇవాల్టి సినీ న్యూస్. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బై, థ్యాంక్స్.